అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ పిఎల్ఎఫ్ అభిలాష్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో మా ఛానల్కి వచ్చినందుకు ఈరోజు మీరు ఇచ్చే ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అది మా ప్రేక్షకులందరికీ యూజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ నా డౌట్ ఏంటి అంటే, అసలు వాట్ ఈజ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్? వెరీ గ్రేట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ప్రోడక్ట్ అంటే ఎనీథింగ్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయడానికి ఏదైతే మనం పరికరం క్రియేట్ చేస్తామో దాన్ని ప్రోడక్ట్ అన్నాం. ఈ ప్రోడక్ట్కి ఒక ప్రాబ్లంతో సంబంధం ఉండదు. ఒక ప్రోడక్ట్ మేనేజర్ అనేవాడు ఆ ప్రాబ్లం దగ్గర మొదలవుతాడు. ఈ ప్రాబ్లం ఎందుకు, ఎవరికి, ఎంత పెద్దది, దీన్ని సాల్వ్ చేస్తే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయడం ఒకటైనా దీని నుంచి ఏదైనా బిజినెస్ క్రియేట్ చేయొచ్చా, బిజినెస్ క్రియేట్ చేస్తే అది ఎంత పెద్ద బిజినెస్ చేయగలుగుతారు, దాని సస్టైనింగ్ మోడల్ ఏంటి, ఇలా ఇన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో సొల్యూషన్ దగ్గర నుండి డెవలప్మెంట్ నుండి లాంచ్, మార్కెటింగ్ అన్నీ చూసుకునే వాళ్ళే ప్రోడక్ట్ మేనేజర్స్. సో ప్రాబ్లం దగ్గర మొదలయ్యి దాన్ని సొల్యూషన్ దాకా తీసుకెళ్ళడానికి ఆ జర్నీ అంతా కూడా చూసుకునేవాడు ప్రోడక్ట్ మేనేజర్. ఇప్పుడు ఏదైతే ఈ డెసిగ్నేషన్ ఉందో అంటే డైరెక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ సంథింగ్, సో ఇట్ ఈస్ మోస్ట్లీ ఎవరికి లింక్ అయి ఉంటుంది, అంటే ఏ స్టూడెంట్స్కి లింక్ అయి ఉంటుంది? ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఎలాగైతే చెప్పానో, ఇట్స్ పార్ట్లీ ప్రోడక్ట్ అబౌట్ ప్రోడక్ట్ అండ్ పార్ట్లీ మేనేజ్మెంట్. సో దీనిలో చాలా ఉంటాయి. ఏంటంటే మనం ఎలాగైతే చెప్పాను, ఒక ప్రోడక్ట్ అన్నప్పుడు అనాలిసిస్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నుండి తీసుకొని ఒక డిజైన్ ఉంటుంది. చాలామంది మీరు వినుంటారు, యూఎక్స్ డిజైన్స్, యూఐ డిజైన్స్ అని చాలా డెవలపర్స్ చేస్తున్నారు. ఆ డిజైన్స్ నుంచి వర్క్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేవాళ్ళు. అది ఏ ఇండస్ట్రీ అయినా ఎవరో ఒకరు దాన్ని తయారు చేయాలి. ఆ తయారు చేసే వాళ్ళని ఎలా తయారు చేయాలి చూసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా కూడా ఇట్స్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్. ఎలాంటి వాళ్ళతో ఎలాంటి పని చేయించుకోవాలి అని ప్రాబ్లమ్ని కరెక్ట్ దారిలో ఎలా తీసుకెళ్ళాలని చూసేవాళ్ళు మేనేజ్మెంట్. ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్లోకి సాధారణంగా మేనేజ్మెంట్ స్టడీస్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు ట్రెడిషనల్లీ. అంటే ఎంబీఓ లేకపోతే ఎనీ అదర్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళు సాధారణంగా వస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు రావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇలాంటిది నార్మల్ డిగ్రీ బీసీఏ ఆర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇఫ్ దే హ్యావ్ రైట్ డొమైన్ నాలెడ్జ్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోడక్ట్, హౌ ప్రోడక్ట్స్ అండ్ వాటిని ఎలా చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్సిషన్ కావచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా వెళ్తాము. ఎందుకంటే మనం బండిని నడపడం ఎలాగో తెలుసు కదా అని చెప్పేసి రోడ్డు మీద తీయలేం కదా, కొంచెం ట్రైనింగ్ తీసుకుంటాం కదా. అలాగే వీటికి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ తీసుకొని దాని ట్రాన్సిషన్ కావచ్చు. అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని, సో నేను కూడా మీలాగా అంటే డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎండ్ టు ఎండ్ చెప్పండి. షూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జర్నీ తీసుకోండి. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. ఓకే. ముక్కంజా ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐటీలోకి ఎంటర్ అయ్యాను, ఒక డెవలపర్ లాగా. అంటే కోడింగ్ చేసుకుంటూ చాలామంది లాగానే అమీర్పేటలో కోర్సెస్ చేసుకొని జావా, J2EE ఏంటది డేటాబేస్ కానీ యూనిక్స్ అన్ని టెక్నాలజీస్ నేర్చుకుంటూ డెవలపర్గా ఎంటర్ అయ్యాను. కానీ ఎలాగైతే ప్రతి దానికి పెద్దగా వెళ్ళాలంటే చిన్న చిన్న స్టార్ట్ అవుతాం. మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు చిన్న కంపెనీలో పనిచేస్తున్నామా, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నామా, అసలు పని చేస్తుంది ఎందుకు అన్నది తెలుసుకుంటున్నామా లేదా. సో ఒక కుతూహలం అన్నది ఉండాలి. నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ఎవరికి, ఎవరు వాడతారు, వాళ్ళకి ఏంటి ఉపయోగం అని ఎవరో చెప్తే వినడంతో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళు ఎవరైతే వాడతారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఎలా వాడతారు అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు మనం చేసే పని కరెక్ట్గా చేయొచ్చు, చేస్తున్న దానికి ఎందుకు చేస్తున్నానో అర్థం ఉంటుంది. సో అలా ఎవరైనా కూడా ఆ కుతూహలం ఉంటే వెళ్ళి ఆ ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని చేస్తున్న పని కాకుండా ఎక్స్ట్రా తీసుకుంటే వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైనా వై, ఎందుకు అనే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఎందుకు అనే స్టెప్ తీసుకొని అర్థం చేసుకుంటే దెన్ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, మీరు ఓకే ఎందుకు చేస్తున్నామో తెలుస్తున్నాం కానీ ఎలా చేయాలి. అప్పుడు మీరు డెవలపర్గా ఉండొచ్చు, లేదా
ప్రోడక్ట్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను అప్పుడు అనాలిసిస్లోకి వెళ్తాం, ఒక అనలిస్ట్గా తయారవుతాం. డెవలప్మెంట్ పక్కన పెట్టి అసలు ఎలా అవుతుంది, ఏం చేస్తే అవుతుంది, దీనికి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులను ఎలా తొలగించాలి, సిస్టమ్లు కావచ్చు లేకపోతే బయట ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కావచ్చు, అసలు ఏదైనా చేయాలంటే అది ఎలా చేయగలుగుతాం అని అనాలిసిస్ చేస్తాం. అక్కడ ఒక అనలిస్ట్ పుడతాడు. ఇప్పుడు ఆ లేడీ కానీ పర్సన్ కానీ అనలిస్ట్ రోల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత దానికి ప్రొఫెషనల్గా చేయాలంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఐబి అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్లు అని అలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ అనాలిసిస్ ఎలా చేస్తాం, దానికి థీసిస్ ఏమి ఉంటుంది, దానికి రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేస్తాం, యూజర్ రీసెర్చ్ ఎలా చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ అనేది ఎలా చేస్తాం, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీసెర్చ్ అనాలిసిస్ ఉంటుంది. అనలిస్ట్గా బాగా టైం స్పెండ్ చేసి తెలుసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు నాకు ఎలా చేయాలో తెలుస్తుంది, దానివల్ల అడ్డంకులు ఏంటి అని తెలిసింది. ఇప్పుడు నేను ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలి, అప్పుడు ప్రోడక్ట్ మేనేజర్గా అవుతాను. ఆ ప్రోడక్ట్ మేనేజర్ ఏంటంటే ఓకే ఇప్పుడు చేయడం ఎలాగో తెలుసు, విచ్ ఈజ్ హౌ, ఎలా చేయాలో తెలుసు అనాలిసిస్ నుంచి, విచ్ ఈజ్ వాట్, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి అనేదానికి మన స్కోప్ ఇంకా పెరిగింది. చెప్పిన పని చేసే దగ్గర నుంచి ఎందుకు చేస్తున్నావు తెలుసుకునే దగ్గరకు పెరుగుతాం కనుక ఇప్పుడు అక్కడ ప్రోడక్ట్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అవుతాం. ఒక ప్రోడక్ట్ మేనేజర్గా ఎంటర్ అయినప్పుడు లెవెల్స్ ఉంటాయి, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్స్, సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ అంటూ లెవెల్స్ వెళ్తూ ఉంటాం. సో నేను జాయిన్ అయింది ప్రోడక్ట్ మేనేజర్ లాగా, అనలిస్ట్ నుంచి ప్రోడక్ట్ మేనేజర్ లాగా ఎంటర్ అయ్యాను. ప్రోడక్ట్ మేనేజర్గా అయినప్పుడు ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఒక డొమైన్ అంటాం, అది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కావచ్చు. ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో, టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్లో వర్క్ చేస్తున్నాను ఏడీపీలో. అది హెచ్సిఎం డొమైన్, హెచ్ఆర్ డొమైన్లో. అలాగే వేరే ఉన్నాయి, సప్లై చైన్, మార్కెటింగ్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది. ఆ డొమైన్ గురించి తెలుసుకోవాలి. ఏదో వచ్చాము ఏదో ప్రోడక్ట్ చేసాం అన్నది కాకుండా అందులో డొమైన్ గురించి తెలుసుకుంటే ఏంటంటే కస్టమర్స్ ఎవరు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ చేయాలి అనే డొమైన్ నేర్చుకుంటాం కనుక అక్కడ మీరు ప్రోడక్ట్ మేనేజర్గా ఎదుగుతారు. ఆ ప్రోడక్ట్ మేనేజర్గా ఎదుగుతూ చెప్పిన పని ఎలా చేయాలో తెలుసుకోవడం నుండి దెన్ నేను ఏం చెప్తే మా తర్వాత వాళ్ళు చేస్తారు, అంటే డెవలపర్స్ కానీ సో దెన్ ఒక స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ రోల్లోకి వెలుగుతాం, విచ్ ఇస్ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్. సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ నుంచి కొంత ఓనర్షిప్ అన్నది వస్తుంది, ఒక ప్రోడక్ట్ కాదు 4-5 ప్రోడక్ట్స్ని మేనేజ్ చేసుకునే ఓనర్షిప్ వస్తుంది. అలా ప్రిన్సిపల్ ప్రోడక్ట్ మేనేజర్, డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, వీపీగా వెదుగుతూ వెళ్ళొచ్చు. అలాగే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ పిఎల్ఎఫ్ అన్నారు కదా, అసలు పిఎల్ఎఫ్ అంటే ఏంటి? నైస్ క్వశ్చన్. ఇది ఒక పిఎల్ఎఫ్ అంటే ప్రోడక్ట్ లీడర్స్ ఫోరం. ప్రోడక్ట్ లీడర్స్ ఫోరం అనేది ఒక ప్రోడక్ట్ మేనేజర్స్ చేత స్టార్ట్ చేయబడి ప్రోడక్ట్ మేనేజర్స్ చేత నడవబడుతున్న ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అంటే ఎవరు ఇక్కడ జీతాలు తీసుకుని డబ్బులు తీసుకొని పనిచేయము. ఒక ప్రోడక్ట్ మేనేజర్గా ఒక అనలిస్ట్ నుండి నేను ఈ లెవెల్కి ఎదగడానికి నాకు ఎలాగైతే ఈకో సిస్టమ్ సపోర్ట్ చేసిందో, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సీనియర్ ఫోక్స్ టు మిగతా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక వేదిక. ఇక్కడ అందరూ ప్రోడక్ట్ లీడర్స్ ఫోరం అనేది యుఎస్లో ఉంది, ఒక గ్రూప్ ఇన్ కాలిఫోర్నియాలో, అండ్ స్టార్టెడ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరుకు ఒక చాప్టర్ ఉంది, హైదరాబాద్కు ఒక చాప్టర్ ఉంది, హైదరాబాద్ చాప్టర్ నేను లీడ్ చేస్తాను, పూణేలో ఉంది, గుర్గాంలో కూడా ఉంది. సో ఇది భారతదేశం అంతటా కూడా వీ హ్యావ్ గ్రూప్స్. అందరూ ప్రోడక్ట్ మేనేజర్స్ ఎవ్రీ మంత్ ఆర్ ఆల్టర్నేట్ మంత్ కలుసుకుంటాం, ఏదో ఒక టాపిక్ పైన చర్చించుకుంటాం, కొత్త కొత్త ప్రోడక్ట్లు ఏమొస్తున్నాయి, కంపెనీస్ ఏమొస్తున్నాయి, వాళ్ళ దాంట్లో ఎలాంటి ప్రోడక్ట్స్. మోస్ట్లీ మీరు వర్క్ చేసే కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండొచ్చు అండ్ మీ వర్క్ ఎలా ఉంటుంది టువర్డ్స్ దట్ ప్రోడక్ట్? సో నేను ఒక ఐటీ కంపెనీ విచ్ ఇస్ ఏడీపీలో వర్క్ చేస్తున్నాను. మాకు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక హెచ్ఆర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక ఎంప్లాయీగా మీరు హైర్ చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూ చేసే ఏదైతే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ దగ్గర నుండి రిటైర్ అయిపోయిన తర్వాత రావాల్సిన పెన్షన్స్ వరకు ఏవైతే అన్ని సిస్టమ్స్ ఉంటాయో సిస్టమ్స్ అన్నీ కూడా ఏడీపీ చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఒక నెంబర్ చెప్పాలంటే యూఎస్లో ప్రతి 10 మందిలో 8 మందికి పేరోల్ ఏడీపీ పే చేస్తుంది. వరల్డ్లో ప్రతి 10 మందిలో 6 ఏడీపీ పేమెంట్ చేస్తుంది.
ఆ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఏడీపీ నుండి పేమెంట్ అవుతుంది. సో మేము వర్క్ చేసేటివి అన్నీ కూడా ఎంప్లాయీస్కి ఆన్ టైం వాళ్ళ జీతాలు రావాలన్నా, వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ సరిగ్గా వర్క్ కావాలన్నా, వాళ్ళ కంపెనీలో వాళ్ళకి ఒక బెటర్ లైఫ్ ఉండాలంటే ఆ ప్రోడక్ట్స్ మేము క్రియేట్ చేస్తాం. ఇట్స్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. యా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.